ఇక్కడ మీరు చూస్తున్నారు బిట్‌కాయిన్ అండ్ ఎథీరియం చార్ట్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇది ఓపెనింగ్ లెవెల్. ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో. సో, ఇక్కడ ఓపెనింగ్ అవ్వగానే ఫ్యూ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ కూడా ఎథీరియం చూసారు కదా! ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. బేసికల్లీ ఇక్కడ సెల్ చేసినాక మన ఎగ్జిట్ అనేది బిట్‌కాయిన్ ఈ లెవెల్ హిట్ అయినాక కాదు, ఎథీరియం ఈ లెవెల్ హిట్ అయినాక మనం ఎగ్జిట్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఎంట్రీ అవుతాం, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. అంటే సెల్ చేస్తాం, బై చేస్తాం, ఇక్కడ బై చేస్తాం బేసికల్లీ. ఓకే. సో, అలాగే ఇంకో ఎంట్రీ కూడా ఇచ్చింది ఇవాళ. ఓకే. సో, బేసికల్లీ ఈ లెవెల్ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి రివర్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాము అనుకోండి, ఇక్కడ మనం మళ్ళీ పైకి వెళ్తుంది కదా. ఓకే. ఇక్కడ మళ్ళీ పైకి వెళ్తుంది కదా బిట్‌కాయిన్‌లో. ఓకే. ఎప్పుడైతే ఈ ఓపెనింగ్ లెవెల్ బ్రేక్ అయిందో, ఓకే. సో, ఇక్కడ సమ్‌వేర్ బై చేస్తాము. ఓకే. ఎందుకంటే 2 కన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ వచ్చింది మనకి మళ్ళీ ఇక్కడ బై చేస్తాం. ఓకే. ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మళ్ళీ కింద కాసేపు ఆడుకుంది, మన పేషెన్స్ టెస్ట్ చేసింది. మళ్ళీ ఇమీడియట్లీ పైన ఏదైతే లెవెల్ ఉందో అక్కడ ఆ లెవెల్కి హిట్ అయిపోయింది. ఎథీరియం అండ్ లైక్ బోత్ బిట్‌కాయిన్ కూడా. ఓకే. ఇది ఆల్మోస్ట్ హిట్ అవుతుంది. ఓకే. సో, 2 ట్రేడ్స్ ఇచ్చింది బేసికల్లీ ఇవాళ. ఎలా మనం ట్రేడ్‌ని అర్థం చేసుకోవాలి, ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అది చూడండి. మీకు ఏదైతే ఆ వీడియో ఉందో డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో చూడండి, వెతుకొని ఆ లింక్ పెడతాను, యూట్యూబ్ లింక్ అనేది. కంపల్సరీ చూడండి లెవెల్స్ ఎలా గీసుకోవాలి. లెవెల్స్ గీసుకోవడం పెద్ద విషయం కాదు, మనం ట్రేడ్ ఎలా చేయాలి, ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎంత సింపుల్గా స్ట్రెస్ ఫ్రీగా ట్రేడ్ చేయాలన్నది ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.